పెట్టేసుకున్న ప్రతి వాడి కాల్ తెలుసుకుని దానికి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. అది వన్ హలో ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూసారు కదా, ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక చిన్న సపోర్ట్ అయితే చేయండి మీ బ్రదర్కి అయితే. ఈ వీడియో అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్. యాటిట్యూడ్ లెక్క నేనైతే చేశాను. చాలా టైం అయితే పట్టింది ఫ్రెండ్స్. బీట్ అనేది చేయడానికి చాలా టైం అయితే పట్టింది. మీరైతే చిన్న సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీ బ్రదర్కి. చేసి ఒక చిన్న సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ అయితే చేసి వీడియో అనేది ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు డిస్క్రిప్షన్ కింద బీట్ మార్క్ను షేక్ ఎఫెక్ట్ ఇస్తాను, దాన్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా అది వీడియో క్లిప్ ఇస్తాను, ఖచ్చితంగా బీజిఎం కూడా ఇస్తాను. బీట్ మార్క్లో ఏముండదు, ఓన్లీ బీటే ఉంటుంది అందులో. అందుకే నేను బీట్ మార్క్ అది షేక్ ఎఫెక్ట్ ఇచ్చాను అందుకు. మళ్ళీ మీరు ఖచ్చితంగా అది వీడియోస్ అనేది ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్ కింద ఉన్నాయి. చేసుకున్న తర్వాత ఎడిట్ మోషన్ యాప్ ఓపెన్ చేసి బీట్ మార్క్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఫస్ట్ స్టార్టింగ్లో ఇక్కడ మీకు ఒక రెడ్ కలర్ లైన్ అవుపిస్తుంది కదా, ఆ లైన్ కాడ వచ్చేసి ఈ ప్లస్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి నేను డౌన్లోడ్ చేసుకోమన్నాను కదా, ఆ వీడియో అనేది ఇక్కడ ఉంది. ఆ వీడియో ఇదే, చేసేసుకొని ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఫస్ట్ వీడియో అనేది వచ్చేస్తుంది, ఇదే ఆ వీడియో, లిరికల్ వీడియో ఇలానే వచ్చేస్తుంది. మళ్ళీ లాస్ట్ ఎండింగ్ రెడ్ పాయింట్ కార్డు వచ్చి మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ క్లిక్ చేసిన తర్వాత మీడియా క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మీకు అన్నీ అవుపిస్తుంది. మళ్ళీ బీజిఎం అనేది 10 సెకండ్స్ ఇస్తాను. ఆ 10 సెకండ్ బీజిఎం అయితే క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా మీకు ఈజీ బీట్ అనేది వచ్చేస్తుంది ఇందులోనే. ఇలానే ఇలా అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత స్టార్టింగ్ మీరు వచ్చేసి ఫస్ట్ ఫొటోస్ అయితే ఈజీ యాడ్ అయితే చేసేసుకోండి. ఇక్కడ నుంచి అంటే 11.11 మిల్లీ సెకండ్స్ నుంచి ఫొటోస్ అయితే ఈజీ అయితే మీరు ఏ ఫొటోస్ అనేది పెట్టేసుకొని ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసేసుకోండి. బీట్ 1 by 1 ఫొటోస్ అయితే పెట్టేసుకోండి. నేను ఇలా చూపిస్తున్నా, ఇలా అయితే మీరైతే ఎండింగ్ వరకు అయితే ఫొటోస్ అయితే పెట్టేసుకోండి. ఇలా నేనైతే ఒక ఫింగర్తో ఇలా జూమ్ చేసుకొని వన్ సైడ్ కవర్ చేసుకుంటున్నాను ఈ ఫోటో అనేది. ఇలా మీరు కూడా చేసేసుకోండి, ఎవరి అయినా ఫొటోస్ పెట్టేసుకోండి, బాగుంటాయి. ఇలానే ఎండింగ్ వరకు అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఎండింగ్ వరకు ఫొటోస్ అయితే పెట్టి చూపిస్తాను, ఒకసారి అయితే చూడండి. ఎండింగ్ వరకు అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఈజీగా అయితే పెట్టేసుకోండి, బీట్ టు బీట్ క్లీన్గా అయితే పెట్టేసుకోండి. ఇలా నా లెక్క పెట్టేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఇచ్చాను కదా, షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఇచ్చాను. ఆ ప్రాజెక్ట్ ఫస్ట్ ఫోటో ఎఫెక్ట్ని అయితే కాపీ అయితే చేసేసుకోండి. మీరు వీడియో అయితే పూర్తిగా అయితే చూస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ ఎఫెక్ట్ కాపీ చేసేసుకున్నారు కదా, ఎఫెక్ట్ అనేది చేసుకున్న తర్వాత ఫస్ట్ స్టార్టింగ్లో ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఫస్ట్ ఫోటోని క్లిక్ చేయండి. క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేసుకోండి. ఇలానే ఇంకో ఎఫెక్ట్ క్లిక్ చేసి మళ్ళీ సెకండ్ ఫోటో కూడా పేస్ట్ చేసేసుకోండి. ఇలా రెండు ఫొటోస్కి పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఇంకో ఫోటోకి అయితే పేస్ట్ అయితే చేసేసుకోండి, ఇలా 1 by 1. ఇలానే మీరు లాస్ట్ వరకు అయితే చేసేసుకోవాలి. మళ్ళీ సెకండ్ ఫోటోకి ఇలానే చేసేసుకున్న తర్వాత మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ 2 ఫొటోస్కి అయితే పేస్ట్ అయితే చేసేసుకోండి. ఇలానే చూసి చేసేసుకోండి ఫ్రెండ్స్, ఈజీగా ఉంటుంది. మీకు ఒక 2 మినిట్స్లో అయితే చేసుకోవచ్చు. ఇలానే పేస్ట్ అయితే చేసేసుకోండి, 1 గ్యాప్ ఇచ్చి మళ్ళీ 2 ఫొటోస్కి అయితే పేస్ట్ చేయండి. మీరు చూస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే నేను చెప్తున్నాను, అర్థమవుతుంది మీకు. చూడకపోతే అర్థం కాదు ఫ్రెండ్స్, ఒకటి వేరే ఉంటుంది. ఇలానే మళ్ళీ 1 గ్యాప్ ఇచ్చి మళ్ళీ 2 ఫొటోస్కి అయితే పేస్ట్ అయితే చేసేసుకోండి. ఇలానే మీరు ఎండింగ్ వరకు అయితే చేసేసుకుంటే సెట్ అవుతుంది. చూడండి, ఇంకో ఫోటో అయితే మధ్యలో గ్యాప్ ఇవ్వండి ఈ ఫోటోకి. మళ్ళీ సెకండ్ ఫోటో నుంచి ఇలా 2 ఫొటోస్కి అయితే పేస్ట్ అయితే చేసేసుకోండి. స్క్రీన్ పైన అవుపిస్తుంది కదా, ఇలానే చేసేసుకోండి. 1 గ్యాప్ ఇచ్చి మళ్ళీ 2 ఫొటోస్కి అయితే పెట్టేసుకోండి. ఇలానే మీరు ఎండింగ్ వరకు అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలానే ఎండింగ్ వరకు అయితే చేసేసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఒక గ్యాప్ ఇచ్చి 2 ఫొటోస్కి మళ్ళీ 1 గ్యాప్ ఇచ్చి 2 ఫొటోస్కి అయితే పేస్ట్ చేసేసుకున్నారు కదా.
1 గ్యాప్ ఇచ్చి చేసేసుకోండి ఫ్రెండ్స్. సింపుల్గా చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఆ గ్యాప్ ఇచ్చిన వాటిలో ఏం పెట్టాలంటే ఇప్పుడు చేసేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఈ ఫోటో ఉంది కదా, దీన్నైతే కాపీ లేయర్ అయితే చేసేసుకోండి. కాపీ లేయర్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంతకుముందు చెప్పాను కదా, గ్యాప్ ఇచ్చిన ఫోటోకి అయితే ఏమేమి గ్యాప్ ఇచ్చారో ఫస్ట్ 2 ఫొటోస్కి అయితే ఫస్ట్ ఎఫెక్ట్, మధ్యలో గ్యాప్ ఇచ్చేయండి అన్నా కదా. మళ్ళీ 2 ఫొటోస్ మళ్ళీ గ్యాప్ అన్నాను కదా. ఆ గ్యాప్లో మీరైతే ఎఫెక్ట్ అనేది ఎలా చేసేసుకుంటారంటే, ఇక్కడ ఇది అవుపిస్తుంది కదా, ఈ ఫోటోని క్లిక్ చేయండి. ఇక్కడ అవుపిస్తుంది కదా ఈ లేయర్, క్లిక్ చేసిన తర్వాత దీనిపైన యారో అవుపిస్తుంది, యారోని క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేయండి. పేస్ట్ అయితే చేసేసుకుంటే సెట్ అయిపోతుంది. కొంచెం సెట్ కాకపోతే ఫింగర్స్తోనైతే జూమ్ అయితే చేసేసుకోండి. ఇలానే మీరు 1 by 1 ఫొటోస్ అయితే ఈజీగా అయితే పెట్టేసుకోండి. సెట్ అవుతుంది ఖచ్చితంగా. మీకైనా ప్రాబ్లం అయితే నాకైతే కామెంట్ చేయండి, ఖచ్చితంగా చెప్తాను మీకైతే. ఇలానే ఇందులో అయితే పేస్ట్ అయితే చేసేసుకున్నారు కదా, ఇలానే పేస్ట్ స్టైల్ అయితే చేసేసుకుంటే సెట్ అవుతుంది. కలర్ ఆప్షన్ ఆఫ్ చేస్తే కొంచెం సెట్ కాకపోతే ఇలానే ఎండింగ్ వరకు అయితే చేసేసుకోండి. ఇది ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో అనేది నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.